హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ ఈవినింగ్. సో ఇవాళ డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేద్దాం. స్టార్టింగ్లో ఉన్న చెత్త చెదరం అన్ని కట్ చేసి పక్కన పడేద్దాం. సో బిగ్ బాస్లో ఒక దయ్యం వాయిస్ వస్తుంది. స్టార్టింగ్ హర్యానా భయపడుతుంది, అప్పుడు అర్థం కాదు. తర్వాత వీళ్ళందరూ హాల్లో కూర్చున్నప్పుడు బిగ్ బాస్ ఒక వాయిస్ ఇస్తాడు. బిగ్ బాస్ మీకు నేను బిగ్ బాస్తో డీల్ కుదిరించుకున్నా, మిమ్మల్ని అందరిని భయపెడతానని చెప్పేసి, నాకు ఎప్పుడెప్పుడు ఏం కావాలో అన్ని మీరు చేయాలి, భయపడిస్తుండాలి టైం టు టైం అని చెప్పేసి. సో వీళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోరు. బిగ్ బాస్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది, ఆడనే అర్థమైపోయింది ఆడనే. సో అవుట్మేట్స్ కన్ఫ్యూజన్లో ఉంటారు, ఇదేమైనా టాస్కా అంటే కొంతమందికి అర్థమవుతుంది ఇది టాస్కా లేకపోతే నార్మల్ అని చెప్పేసి. సో ఫస్ట్ హర్యానా, నువ్వు చాలా నాకంటే చాలా బాగా వస్తున్నావు అని చెప్పేసి హర్యానాను, తర్వాత అవినాష్ని, తర్వాత లేజీ బాయ్ అన్నట్టు కొంచెము అభిజిత్ని చెప్పేస్తుంది, మీరు నేను చెప్పింది చేయాలి అని చెప్పేసి ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా. సో దీని తర్వాత మెయిన్ పాయింట్ ఏంటంటే మోనల్ అండ్ ఒక లెటర్ వచ్చేస్తుంది అనమాట సోహెల్ దగ్గరికి. ఫస్ట్ ఆ లెటర్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందని కన్ఫ్యూజ్ అయిపోయి వీళ్ళు స్టోర్ రూమ్లోకి వెళ్ళి తెచ్చుకుంటారు. దానిలో 3 times అఖిల్ అఖిల్ అఖిల్, 4 times మోనల్ మోనల్ మోనల్, 3 times మళ్ళీ అభిజిత్ 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 రాసి ఉంటుంది. నేను బాగా విన్నాను అనమాట. సో సో హాల్లోకి లెటర్ తీసుకురావడం జరుగుతుంది. సో అప్పుడు సోహెల్ చదువుతాడు అనమాట, అభిజిత్ అండ్ అఖిల్, మీరు మోనల్ని బాగా ఏడిపించినందుకు, మోనల్ని బాగా సంతోషపరచాలి, అది ఇంప్రెస్ చేయాలి. మీరు గార్డెన్ ఏరియా సైడ్ ఉన్న గ్రేవ్యార్డ్లో, అంటే గ్రేవ్యార్డ్ అని ఉంటుంది దానిలో, ఎందుకంటే తర్వాత చూపిస్తారు, మనకు చెప్పరు గార్డెన్ ఏరియా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ఎక్కడ ఉంటుందో. సో అక్కడ తీసుకెళ్ళి వాళ్ళిద్దరితోటి డ్యాన్స్ చేయాలంటే ఎంటర్టైన్ చేయాలన్నప్పుడు చెప్తారనమాట. సో ఇది వినంగానే అభిజిత్ కొంచెం షాక్కి గురవుతాడు. వెంటనే చెప్పేస్తుంటాడు, ఫస్ట్ వీళ్ళందరూ కిచెన్ దగ్గర వెళ్ళి డిస్కషన్ చేస్తుంటాడు, అఖిల్, హర్యానా, అవినాష్, సోహెల్ వీళ్ళందరూ. సో అప్పుడు అభిజిత్ కూడా వచ్చేసి చెప్తుంటాడు, నాకు అసలు ఈ బఫ్ వద్దేమొద్దు, అసలు ఈ నెత్తి ఖరాబు, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ థింగ్, అసలు నా మోనల్ టాపికే వద్దు నాకు అని చెప్పేసి అంటాడు. సో ఈసారి బిగ్ బాస్ ఏంటంటే, అంటే మన కంటెస్టెంట్స్ అభిజిత్ ఏంటంటే బాగా గ్రహించిండు అనమాట. ఈ బిగ్ బాస్ ప్రతిసారి మోనల్ని మధ్యలో పెట్టేసి ఒక గేమ్ లాగా ట్రై చేస్తుండు, లోపల ఉన్నాడు కాబట్టి అనలేడు బయటికి. సో అది అర్థమైపోయింది. సో డైరెక్ట్ చెప్పేస్తాడు, ఈ బిగ్ బాస్ మాకు ఈ అవినాష్ ఏమొద్దు అని చెప్పేసి ఫైనల్గా చెప్పేస్తాడు. కానీ చాలా బాధపడతాడు హరికతో చెప్పుకుంటా, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఆల్ టు దిస్ మ్యాచ్, ప్రతిసారి నాకు ఇప్పుడు తడుతుంది, ఇంతకుముందు తట్టలేదు బ్రెయిన్లో, నాకు ఇప్పుడు బాగా కొడుతుంది. ఇది ప్రక్రియ మొత్తం ఎట్లున్నదంటే, నాకు ఐ డోంట్ వాంట్ ఈ మోనల్ తీసిన సార్ ప్రతిసారి నాకు రాడు దిగుతుంది అని చెప్పేసి ఇండైరెక్ట్, అంటే నాకు ప్రతి ఏదో ఒకటి పట్టేస్తుంది, ఎందుకంటే తెలుసు వాళ్ళు ఇప్పుడు మోనల్ వస్తుంది, మోనల్ ఏదో ఒకటి అవుతుంది, అప్పుడు మళ్ళీ అది నామినేషన్స్కి వెళ్తుంది అలా అనమాట. సో మొత్తానికి బిగ్ బాస్కి చెప్పేస్తాడు, బిగ్ బాస్ నేను చెయ్యను అని చెప్పేసి. సో అంతకు ముందు ఏమవుతుందంటే, బిగ్ బాస్ ఏం చేస్తాడు, అభిజిత్ తోటి ఆకులు లెక్క పెట్టిస్తాడు. సో దట్ ఈస్ సిల్లీ అనమాట, ఆకులు ఎవడన్నా చెట్టుకు లెక్క పెట్టమని చెప్తాడు, అది టాస్క్ అని చెప్పేసి ఫస్ట్ గ్రహించారు వీళ్ళు. కానీ ఫ్లాప్ అయింది. వీళ్ళు మళ్ళీ వచ్చేసి మాట్లాడుకుంటారు, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తాడు, అందుకని వీళ్ళు ఫెయిల్ అయినందుకే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తాడు. సో అక్కడికి ప్లాన్ అనేది అట్టర్ ఫ్లాప్. సో మొత్తానికి నేను చెయ్యను అని చెప్పేసి చెప్తాడు. సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అప్పుడు, సో బిగ్ బాస్ ఇది మీకు ఒక విషయం తెలియజేస్తున్నారు, ఇది లగ్జరీ బడ్జెట్ టాస్క్ అండ్ ఇందులో మీరు కొన్ని చేయాల్సి ఉంటుంది అండ్ అభిజిత్ చేయాలనుకుంటున్నాడు, సో దానివలన అభిజిత్ తప్పుకుంటున్నాడు అని చెప్పేస్తే, తర్వాత అఖిల్ అని చెప్తే యా బిగ్ బాస్ అంటాడు, మీరు చేయాలి అని చెప్పేసి ఓకే బిగ్ బాస్ అంటాడు. ఇందులో ఈరోజు తప్పు పట్టడానికి ఏమీ లేదు. అభిజిత్ జస్ట్ ఆల్రెడీ లైక్ ఒక విధంగా మంచిదే. ఈరోజు అభిజిత్ రిజెక్ట్ చేసింది మంచిది, అఖిల్ తీసుకున్నది మంచిది. లేకపోతే మళ్ళీ ఇద్దరితోటి చేసి ఒక ట్రయాంగిల్ క్రియేట్ చేద్దామని బిగ్ బాస్ ట్రై చేసిండు. అట్టర్ ఫ్లాప్ అంటారు, అట్టర్ ఫ్లాప్ అయింది ప్లాన్ ఈరోజు బిగ్ బాస్ది. కాకపోతే ఈరోజు అభిజిత్ కొంచెం గ్రహించిండు అనమాట, ఈరోజు ఈ ప్లాన్ చేస్తుంది కదా ప్రతిసారి అని చెప్పేసి. యాజ్ యూజువల్ మోనల్ ఫ్రెండ్ అఖిల్ కాబట్టి అఖిల్కేం ప్రాబ్లం లేదు, అఖిల్ ఎగ్జాక్ట్లీ వెళ్ళిపోయాడు, లైక్ నేను తీసుకుంటానని చెప్పేసి తర్వాత డిస్కషన్ కూడా చేసుకున్నాడు మోనల్ తోటి, కొంచెం ఇంగ్లీష్, ఎందుకంటే ఆ డిస్కషన్ మామూలు డిస్కషన్ కాబట్టి అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆల్రెడీ మీరు చూశారు కాబట్టి. సో ఈరోజు ఇదైంది. సో లాస్ట్లో వీళ్ళు అందరూ పరిగెడుతుంటారు, ఎందుకు పరిగెడుతుంటారు, అది అవినాష్ ఫస్ట్ దొరుకుతుంది, అది తీసుకొని మొత్తం బయట పడేస్తారు, కానీ టైం అయిపోయిన తర్వాత పడేస్తారు. అదేందనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఇప్పుడే చెప్పకూడదు. సో బాయ్.